4వ అధ్యాయము 9వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాకని ఆ జీవులు చెప్పుగా వింటిని. కాబట్టి ప్రభు యొక్క లేఖన భాగాన్ని చూసినట్లయితే, సింహాసనాసీనుడై ఉన్న దేవునికి. సో ఇంకొక మాట రాయబడుతుంది, సింహాసనాసీనుడైన దేవునికి. కాబట్టి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం మరొకసారి చదువుకుందాం అందరం కలిసి. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుతున్న వారికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాక నా జీవులు చెప్పుచుండు కీర్తించుండు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, సింహాసనాసీనుడైన మా దేవునికి అని చెప్పి కీర్తిస్తున్నాయి. దేవుడు తన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఎవరు? దేవుడు. తన ప్రియ కుమారుడు కూడా సింహాసనం మీద ఏం చేస్తున్నాడు? ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడు అంటే అర్థం ఏంటి? ఆసీనుడు అంటే అర్థం ఏంటి? కూర్చున్నాడని అర్థం. సో యేసుక్రీస్తు ప్రభువారు తన సింహాసనం మీద కూర్చున్నవారు అంటే ఆసీనుడైన వాడిగా కనపడుతున్నాడు. ప్రభు యొక్క లేఖన భాగాన్ని జాగ్రత్త చూస్తున్నట్లయితే, ఆసీనుడైనటువంటి దేవుడు మనకు దిగి వచ్చిన వాడు ఉంటాడు. ఆసీనుడైన వాడు ఏం చేశాడు? దిగి వచ్చాడు. అంటే సింహాసన ఆసీనుడైనటువంటి దేవుడు మానవుల కొరకు దిగి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. దేని కొరకు? మానవుల కొరకు దిగి వచ్చిన వాడుగా ఉంటాడు. ఇక్కడ చూసినట్టే సింహాసనం నుండి ఎందుకు ఆయన దిగి వచ్చాడు? సింహాసనం నుండి ఎందుకు ఆయన దిగి వచ్చాడంటే బైబిల్లో కొన్ని విషయాలు రాయబడుతున్నాయి. వాటిని మనం ధ్యానించమనుకో. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ గల దేవ, యేసుక్రీస్తు వారి శ్రేష్టకరమైన నామములో స్తోత్రాలు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు, మీ ప్రేమను బట్టి వందనాలు. సింహాసనాసీనుడు అయ్యండి ప్రభా, మా కొరకై మీరు దిగి వచ్చిన ప్రేమ క్రయదాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు వందనాలు, మీ ప్రేమను బట్టి మేము స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తున్నాం. ప్రేమగల పరలోకపు తండ్రి, నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం మీద నిష్ప్రయాసమైన అనుకుంటున్నా. దాసుల యజమానుల వైపు చూస్తున్నట్లు, దాసుల యజమానుల వైపు చూస్తున్నట్లు ఈ యొక్క ఉదయకాల సమయంలో మా కొలను మీ వైపు వీక్షిస్తుండగా ప్రభా, మీరే మాకు మీకు కావాల్సిన పరలోక మాటలు అనుగ్రహించండి. తిరిగి తండ్రి ప్రభా, ఆకాశమందు ఉన్న దేవా అభిషక్తుడా, కింద ఉన్న ఈ అభిషక్తుని జ్ఞాపకం చేసుకోండి. పైనుండి నీవే అభిషేకించమని ప్రార్థిస్తున్నావు. పైనుండి ప్రభా, నీ ప్రజలకు నీవేం మాట్లాడాలనుకున్నావో, నీ ప్రజలతో నీవేం మాట్లాడాలని సంభాషించాలని ఉద్దేశించావు, ఆ మాటల్ని పరలోకం నుండి ప్రభా నీకు ఇష్టమైన నా ద్వారా పలికించి కేవలం నన్ను మరుగుపరచండి. నా మాటలు మరుగుపరిచి నీ ద్వారానే నీ మహిమార్థమే జరిగించబడినట్టు నీ మాటలు మాకు తెలియపరిచి మహిమ పొందమని, నేను ఆరాధించే విషయంలో ఎలా ఆరాధించాలో నీ లేఖన భాగం బట్టి మేము స్తుతించి సింహాసనాసీనుడైన మా దేవునికి, మా గొర్రెపిల్లకై స్తోత్రములు అని చెప్పి ఆరాధించే వరకు సిద్ధపరచమని వచ్చిన నిబడబడి స్తోత్రాలు. కావాల్సిన వారి తరబడి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించండి. ఎవరు ఆలస్యం కాకుండా అశ్రద్ధ కాకుండా మీరే కార్యం చేయమని ప్రార్థిస్తుంది. సమయానికి అనుకూలంగా నడిపించి మీరే మహిమ పొందండి. ఎవరు ఆగిపోకుండా కూడా కాపాడమని, ఆయా దూర ప్రాంతం నుంచి వచ్చే వారికి కూడా గొట్టముక్కలు గారు, రెడ్డిపల్లి గారు జ్ఞాపకం చేసుకుంటుందండి. ఆయా చింతకుంట నుంచి వచ్చే బిడ్డలు కూడా ప్రయాణంలో కూడా తోడుగుండి ప్రతి ఒక్క అపాయం కిండి నుంచి కూడా తప్పించి సకాలం నడిపించి మీరు మహిమ పొందమని, ఈ వాక్యం ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేసి కేవలం శత్రు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోండి. కలువరి శిలువ యొక్క రక్త ప్రోక్షణ కిందకు వస్తుంది. మీ రక్తాన్ని ప్రోక్షించుకుంటూ మీ శిలువ సాటును మరుగుపరిచి, మీ రక్త సాటును భద్రపరిచి మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నామని మరొకసారి దాసుడు యజమానుల వైపు చూస్తున్నట్లు, దాసుల యజమానుల వైపు చూస్తున్నట్లు ఈ సమయంలో మా కొరలు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందమని మాతో మాట్లాడమని, యేసు ప్రభు నామమున నన్ను మరుగుపరచమని ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యొక్క లేఖన భాగం నుంచి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. చాలు.
కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఫోన్ సైలెంట్లో పెట్టండి. సింహాసనాసీనుడైన మా దేవునికి. సో దేవుడు తన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు, తన కుమారుడు కూడా సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. సో ఇరువురు కలిసే ఉన్నారు. సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ప్రభు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి మన కొరకై ఈ భూలోకానికి వచ్చిన వాడు ఉన్నాడు. ఆయన ఎందుకు సింహాసనాన్ని విడిచిపెట్టాడు అంటే, దేవుడు తన మహిమ గల సింహాసనం, ఇంకా చెప్పాలంటే పరిశుద్ధుల చేత గణపరచబడుతున్న స్థలంలో ఉన్నటువంటి సింహాసనం, అలాంటి సింహాసనాన్ని ప్రభు విడిచిపెట్టి ఎందుకు భూలోకానికి వచ్చాడు? సింహాసనాసీనుడైన వాడు ఎందుకు అసలు ఆ సింహాసనం మీద నుండి లేచి భూమి మీదకి రావాల్సి వచ్చింది? సింహాసనాసీనుడైన ప్రభు అసలు ఎందుకు ఆయన సింహాసనం మీద లేచి భూమి మీదకి వచ్చాడంటే, చాలా విషయాలు బైబిల్లో ఉంటాయి, మనం లెక్కించలేని విషయాలు ఉన్నాయి. కానీ దాంట్లో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నారండి. మొదటి మాటను చూసినట్టు, అసలు సింహాసనాసీనుడైన దేవుడు ఎందుకు భూమి మీదకి లేచి వచ్చాడు సింహాసనం మీద నుంచి? రండి మొదటి మాటను చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వచనం. యేసు 5వ వచనం. యేసు మార్తాను ఆమె సహోదరి అయిన లాజరును ప్రేమించాను. సహోదరుని లాజరును ప్రేమించాను. ఇప్పుడు ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూస్తున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు సింహాసనాసీనుడై ఉండి సింహాసనం మీద కూర్చుండి ఎందుకు ఆయన ఆ సింహాసనం మీద నుండి లేచి రావాల్సి వచ్చిందంటే, ఇక్కడ మొదటి మాటను చూసినట్లయితే తన ప్రేమను మనకి కనపరచడానికి లేచి వచ్చిన వాడు ఉన్నాడు. ఎందుకైనా సింహాసనం మీద నుండి దిగి వచ్చాడు? సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు ఎందుకు భూమి మీదకి దిగి వచ్చాడంటే, మొదటి మాటను చూసినట్లయితే అసలు ఆయన సింహాసనం మీద నుంచి ఎందుకు లేచి రావాల్సి వచ్చిందంటే, మొదటి మాట రాయబడుతుంది ఏంటి? ప్రేమించాడు కాబట్టి. అంటే దేవుడు తన ప్రేమను కనపరచడానికి, దేవుడు తన ప్రేమను మనకు బయలుపరచడానికి, దేవుడు తన ప్రేమను మనకు వ్యక్తపరచడానికి, తను ఎలాంటి ప్రేమ అయితే కలిగి ఉన్నాడో ఆ ప్రేమని మన పట్ల కనపరచడం కోసం దేవుడి లోకానికి దిగి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. ప్రభు యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్త చూస్తున్నట్లయితే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే మనం వివరించలేనంత గొప్పది. మనం మొదట దేవుని ప్రేమించిన కాదు, కానీ తానే మొదట మనల్ని ప్రేమించిన వాడు ఉంటాడు. అంటే మొదట మనం దేవుని ప్రేమించాల. అసలు దేవుని ప్రేమ ఏంటన్నది మనకు తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రేమ అన్న మాటకి అర్థమే తెలియని స్థితిలో ఉన్నవారు. ఎలాంటి వారము? ప్రేమ అన్న మాటకి అర్థమే తెలియదు. అసలు ప్రేమ అంటే ఏంటి, ప్రేమించబడటం ఏంటి, ప్రేమలో ఉన్న మాధుర్యం ఏంటి అన్నటువంటి సంభాషణ కానీ దాని అర్థం కానీ తెలియని స్థితిలో ఉన్న మనల్ని యేసు ప్రభు జ్ఞాపకం చేసుకుని ఆ ప్రేమను గురించి తెలియపరచడానికి వచ్చాడు. బైబిల్లో ఒక వ్యక్తి కనపడుతున్నాడు, యాకోబు. యాకోబు యొక్క జీవితాన్ని మనం జాగ్రత్త చూసినట్లయితే, యాకోబు తన యొక్క భార్య కొరకు 14 సంవత్సరాలు కొలువు చేసిన వాడు ఉంటాడు. అంటే 14 సంవత్సరాలు తన తండ్రి దగ్గర జీతం చేసి ఆయన సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఎవరన్నా చేయమని చేస్తారా? పయ్యా నా కూతురు నీకు ఇస్తాను, నా దగ్గర పని చేయండి, చేస్తాడా? నువ్వే నాకు డబ్బులు ఇవ్వాలి, నువ్వే నాకు కట్నం ఇవ్వాలి, కానీ నేను నీ దగ్గర చేయాలా? పిచ్చెక్కినట్టు ఉంది నాకు కలిసి ఆయన కట్ట. కొంతమంది చేసేవాళ్ళు ఉండాలి, అందరికి కాదు. పూర్వ దినాల్లో ఎలా ఉందంటే, యాకోబు ఒక నిబంధన కలిగి ఉన్నాడు. నీ కుమార్తె నాకు ఇచ్చి పెళ్లి చేస్తానంటే నేను నీకు 7 సంవత్సరాలు కొలువు చేస్తా. సో అందుకే మనం కూడా 7 పాయింట్లు పెట్టుకున్నాం. కానీ 7 సంవత్సరాలు కొలువు చేస్తా అని చెప్పి లాభాలతో చెప్పుకున్నప్పుడు 7 సంవత్సరాలు కొలువు చేశాడు. అతడు ఆమెను ప్రేమించను కనుక 7 సంవత్సరాలు అతి తక్కువ కనిపించినాయి అంటే అతనికి. అరే అప్పుడే 7 సంవత్సరాలు అయిపోయినాయా? మనం అనుకుంటాం అప్పుడే సండే వచ్చేసిందా, అరే మొన్న వెళ్ళిపోయినట్టుంది ఆదివారం అప్పుడే వచ్చేసిందా అనుకుంటాం. అట్లాగే యాకోబు కూడా ఏంటంటే అప్పుడే కూడా 7 సంవత్సరాలు ఎందుకు అవ్వదో, అంత ఆనందంలో ఉంటే ఎప్పుడు వచ్చిందా రోజు అని ఎదురు చూస్తుంటే. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 7 సంవత్సరాల ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆమె కాదు ఇంకొక ఆమెను చేసుకున్నాడు. నాకులాగా జబ్బు కళ్ళాక ఇంకొక 7 సంవత్సరాలు ప్రేమించి కొలువు చేశాడు. 14 సంవత్సరాలు ప్రేమించి కొలువు చేస్తే చివరికి దక్కింది ఏంటంటే ప్రేమ అని అనుకున్నాడు. కానీ ఆదికాండం 32వ అధ్యాయానికి వచ్చేసేసరికి అక్కడ రాయబడుతున్న మాటను చూసినట్లయితే రాహేలుని 14 సంవత్సరాలు ప్రేమించి రాహేలు కొరకు ఖైదనం చెల్లించి
రాహేలు కొరకు నానా ఇబ్బందులు పడి, రాహేలు కొరకు ఎన్నో శ్రమలు, బాధలు, దుఃఖాన్ని అనుభవించి చివరికి రాహేలు ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి యాకోబు చివరికి ఒక సమయం వచ్చినప్పుడు యాకోబు యొక్క కోపం రాహేలు మీద రగులుకొనెను. ఎంత గొప్ప మాట! 14 సంవత్సరాలు ప్రేమించినటువంటి ప్రేమ ఒక్కసారిగా ఏమైపోయింది? రంగులు కొన్నాయి. దేవుని యొక్క గొప్ప కార్యం ఏంటంటే, దేవుని ప్రేమ ఎలాంటిదంటే 14 సంవత్సరాలు కాదు, కొన్ని కోట్ల సంవత్సరాలైనా ప్రేమిస్తాడు కానీ కోపగించుకోడు. అది దేవునికి మనుషుడికి ఉన్న వ్యత్యాసం. మనుషుడు 14 సంవత్సరాలు ప్రేమించాడు. ఒకవేళ ఈ 14 సంవత్సరాలు ఆమె అతను తిట్టి ఉండొచ్చు, ఆమె అతను నాన్న మాట్లాడవచ్చు, ఆమె అతను ఏదో ఒక గాయపరచవచ్చు, ఏదో ఒక అవమానకరంగా తిట్టి ఉండొచ్చు. 14 సంవత్సరాలు ఆమె ఎన్ని తిట్టినా ఎన్నన్నా కానీ ప్రేమతో సహిస్తూ వచ్చాడు. ఇక ప్రేమ లేదు, ఎందుకు పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ప్రేమ ఉండదు. కోపగించుకుంటే పెళ్లి చేసుకోదేమోనని అప్పుడు దాకా అన్నింటినీ సహించుకున్నాడు. ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో మొదలైంది ఇక కోపం. ప్రేమని దేవుని మానవుని యొక్క ప్రేమ కొంతకాలముదే, శాశ్వతమైనది కాదు. అందుకే ఇర్మియా గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను కనుక విడవకని ఎడల కృప చూపుచున్నాను. దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, మనుషుడి ప్రేమ కొంతవరకే ఉంటుంది. కాబట్టి ఈ కొంతవరకే ఉండే ప్రేమ శాశ్వతమైనది కాదు. ఈ కొంతవరకు ఉన్న ప్రేమ శాశ్వతమైనది కాదు. ఈ మనుషుడు చూపించే ప్రేమ శాశ్వతమైనది కాదు. కాబట్టి నేను అసలైన ప్రేమ ఏంటో నీకు తెలియపరుస్తా. అసలైన ప్రేమకు సారూప్యం ఏంటి, అసలైన ప్రేమలో ఉన్న మాధుర్యం ఏంటి, నిజమైన ప్రేమ ఎలాంటిదో నీకు తెలియపరుస్తా. ఈ భూమి మీద ఉన్న ప్రేమ నిజమైనది కాదు, దాన్ని తెలియపరుస్తానని యేసు ప్రభు ఏం చేశాడు? ఆ నిజమైన ప్రేమను తెలియపరచడానికి వచ్చాడు. ఇట్లనమ్మా పక్కన పెట్టి మైకు అవన్నీ పక్కన ఇటు పెట్టేసాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే బైబిల్ మనకు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, మానవుని యొక్క ప్రేమను చూసి అందరూ ఏమనుకున్నారంటే, అబ్బాయి ఎంత గొప్పగా ప్రేమించాడు. ఇంకా యోనాతాను గురించి చూసినట్టు యోనాతాను దావీదు ఒక తీర్మానానికి వస్తాడు, మరణం తప్ప ఏది మనల్ని విడదీయలేదు, మరణం తప్ప ఏది నాకు విడదీయలేదు. యోనాతాను హృదయము దావీదు హృదయంతో పెరివేసుకుని అంతగా ప్రాణ స్నేహితులు అయ్యారు. అంటే ప్రాణం పెట్టే అంత స్నేహితులుగా అయితే వచ్చారు. చివరికి ప్రాణం పెట్టేంత స్నేహితులు అవుతూ వచ్చారు. అంత ప్రాణం కలిగిన వారు ఒకనొక సమయం రాగానే ఇద్దరు కూడా విడిపోయి ఒక నిబంధన చేసుకుంటారు. విడిపోయేటప్పుడు నువ్వు నేను ఆ తర్వాత నా కుటుంబంలో ఎవరు కార్యం చేయొద్దు, నేను కూడా చేయనని చెప్పి ఒక తీర్మానం చేసుకుని ఇద్దరు విడిపోయేవారు ఉంటారు. యోనాతానుకి దావీదు చేసిన తీర్మానాన్ని బట్టి సౌలుని చంపుకోకుండా యోనాతాను కూడా చంపుకోకుండా దావీదు విడిచిపెట్టిన వాడు ఉన్నాడు. వారి యొక్క తీర్మానమే సౌలు యొక్క చావుకోకుండా దావీదు కాపాడబడుతూ వచ్చింది. అంతటి ప్రేమ కలిగిన వారు ఒక సమయంలో ఏం చేస్తూ వచ్చారు? విడిపోయిన వారు కూడా. ప్రేమని దేవుని బిడ్డలారా, బైబిల్ మనకు తెలియపరచబడుతున్న మాట ఏంటంటే, మానవుని యొక్క ప్రేమ కొంతవరకే. ఎవరు? దావీదు యోనాతాను కలిసి ఉందాం, ప్రాణ స్నేహితులు అనుకున్నారు. ఒకరు హృదయం కలిసిపోయింది, ఇతర హృదయం ఏమో అతని హృదయం అలా కలిసిపోయినటువంటి వారు ఒక సమయం రాగానే విడిపోయారు. ఇంకా యాకోబు ఎవరు? రాహేలు. ఇద్దరు ఏం చేస్తారు? కొన్ని దినాలే తర్వాత ఏమైపోయింది? కోపం వచ్చేసింది. ఎంతో కోపం ద్వేషం అంటే రకంగా విడిపోయే స్థితి వచ్చిందని అనుకోవచ్చు. అంటే మానవుడి యొక్క ప్రేమ పరిపూర్ణమైనది కాదు. తర్వాత మాట్లాడుకోవాలి. మానవుడి యొక్క ప్రేమ పరిపూర్ణమైనది కాదు, కానీ దేవుడి ప్రేమ. అందుకే దేవుడు ఎందుకు సింహాసనం మీద నుంచి లేచి వచ్చాడంటే ఆ ప్రేమను కనపరచడానికి. అయ్యా, మీ ప్రేమ కొద్ది దినాల వరకే. ఎవరైనా భార్య కొట్టించుకున్న భార్య ఎవరైనా ఉండాలి భర్త ద్వారా? మీ భర్తలు ఎప్పుడైనా మిమ్మల్ని కొట్టారా? నా భర్త నన్ను కొట్టాడని ఎవరు చేయతండి, ఎత్తలేండి. ఇప్పుడు చేయెత్తితే అందరు నిజమైన అనుకోండి, నా గురించి చెప్పుకుంటారు. ఎన్నో దినాలు రహస్యంగా ఉంది, ఇప్పుడు బయలుపరచబడితే వద్దులని చేయాలనుకోని కూర్చోండి. కొట్టని వారు చేయతండి, కొట్టించుకున్న వారు పర్లేదైతే ఒక ఇద్దరు కనపడారు. అంటే మీరు కొట్టించుకోకుండా కొట్టించుకుని అటు ఇటుగా మధ్యలో ఉన్నట్టున్నారు మీరు. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రభు యొక్క లేఖన భాగం ఏమంటుందంటే, ఈ లోకానుసారమైన ప్రేమ కొంతవరకే. కొన్ని దినాల తర్వాత మన మీద కోప్పడవచ్చు, మనల్ని తిట్టవచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. ఎన్ని దినాలు ప్రేమించినా
కానీ దేవుని ప్రేమ ఏంటంటే ఇది కోపపడేది కాదు, శాశ్వత కాలం ప్రేమించడమే. మనం తప్పు చేసినా, మనం పొరపాటు చేసినా, మన బలహీనతల్లో ఉండా, మనం దేవునికి అవిధేయమైన, మన జీవితాంతం మనం ముగిసేంత వరకు కూడా దేవుడు మనల్ని ప్రేమించడమే దేవుని యొక్క ఉద్దేశం. అది కన్నా కదా, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను కనుక విడవకని ఎడల కృప చూపుతున్నాను. ఆ శాశ్వతమైన ప్రేమ అంటే ఏంటి? ఆ శాశ్వతమైన ప్రేమలో ఉన్న మాధుర్యం, ఆ శాశ్వతమైన ప్రేమలో ఉన్నటువంటి రహస్యాన్ని మనం తెలియపరచడానికి రాక ఇంకో కొత్త లైన్ పెట్టి నువ్వు వచ్చి అందరూ అటు కూర్చుంటారు కానీ ఇక్కడ కూర్చోమన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఆ శాశ్వతమైన ప్రేమను దేవుడు తెలియపరచడం కొరకై ఆ సింహాసనం నుంచి లేచి వచ్చాడు. భూమి మీద ఏ మనుషుడు కూడా శాశ్వతమైన ప్రేమను బయలుపరిచి శాశ్వతమైన ప్రేమగా జీవించలేకపోతున్నాడు. ప్రతి మనుషుడు, భూమి మీద పుట్టిన ప్రతి మనుషుడు తాను చచ్చిపోయిన వరకు కూడా ఏ వ్యక్తి మీద ప్రేమ అనేది ముగింపు వరకు కూడా చూపించలేకపోతున్నాడు. అంటే తాను బ్రతికిన నుంచి తను పుట్టిన నుంచి చనిపోయేంత వరకు కూడా ఏ వ్యక్తి మీద కూడా పూర్తిగా ప్రేమను చూపిస్తున్నాడు, ఎక్కడో చోట కోపపడుతున్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే అసలు మనుషుల ప్రేమ శాశ్వతమైనది కాదు. నీ భార్య నిన్ను ప్రేమిస్తున్నాడన్నమాట అబద్ధం, నీ భర్త నిన్ను ప్రేమిస్తున్నాడన్నమాట అబద్ధం, నీ పిల్లలు నిన్ను ప్రేమిస్తున్నాడన్నమాట అబద్ధం, నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమిస్తున్నాడన్నమాట అక్షరాల 100కి 1000% అబద్ధమే. దాంట్లో నిజం లేదు. దేవుడు ఒక్కడే నేను నిన్ను ప్రేమిస్తున్నాడు అంటాడుగా, చూసావా? ఆ ప్రేమే నిజమైంది. నిన్ను ఎవరు ప్రేమిస్తున్నారన్నా అదంతా అబద్ధమే. దేవుడు ఒక్కడే ప్రేమ గొప్పది. బైబిల్ మనకు తెలియపరుస్తున్న మాట ఏంటంటే చివరి కూర్చొని తీసేయండి కూర్చుని. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరచబడుతున్న మాట ఏంటంటే దేవుని ప్రేమ శాశ్వతమైనది, మనుషుడి ప్రేమ శాశ్వతమైనది కాదు. మనుషుడి ప్రేమ స్వార్థమైనది, మనుషుడి ప్రేమ వ్యర్థమైనది. మనుషుడి ప్రేమ ఎవరైనా మనం ప్రేమిస్తున్నారంటే అందులో స్వార్థం ఉంటుంది కానీ ప్రేమ ఉండదు. ఒక వ్యక్తి మనం ప్రేమిస్తున్నాడంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏదో మనల్ని ఆశించాడు, ఏదో స్వార్థం మనం ప్రేమిస్తాడు కానీ లేకపోతే ప్రేమించడు. కానీ దేవుడు ఆశించేవాడు కాదు, ఇచ్చేవాడు. కాబట్టి దేవుని ప్రేమ ఎలాంటిదంటే బైబిల్ సెలవిస్తున్నమాట శాశ్వతమైనది. శాశ్వతమైన ప్రేమ ఎలాంటిదంటే ఒక మనుషుడి కొరకు అవసరమైతే ప్రాణం పెట్టేది శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమ ఎలాంటిదంటే ఎప్పటికీ ఎవరినైతే దేవుడు ప్రేమించాడు ఆ వ్యక్తి కష్టాల్లో బాధల నుంచి దేవుడు కాపాడి ఆ వ్యక్తిని పరలోక రాజ్యం కూడా కష్టాలు బాధలు పడుకోకుండా కాపాడుతుంది శాశ్వత రాజ్యం. ఇక్కడ దేవుడు ఎంత గొప్పవాడంటే మొదటి మాట సింహాసనాసనుడైన ప్రభు ఎందుకు ఆ సింహాసనం నుంచి లేచి వచ్చాడంటే మొదటి మాట తాను ప్రేమిస్తున్నాడు. ఎలాంటి ప్రేమ? శాశ్వతమైన ప్రేమ. ఆ శాశ్వతమైన ప్రేమను మనకు తెలియపరచండి. భూమి మీద ఎవరు కూడా శాశ్వతమైన ప్రేమ ఏంటనేది తెలియపరచలేదు. కాబట్టి ఇక ఆయనే ఆ ప్రేమను తెలియపరచడం కోసం వచ్చి మన కొరకు క్రయధనం చెల్లించిన వాడు. ఇక రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సింహాసనాసీనుడైన ప్రభు ఎందుకు లేచి వచ్చాడు సింహాసనం మీద నుంచి? మార్క్స్ వార్త 10వ అధ్యాయం 52వ వచనం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 52వ వచనం. వచ్చాడా సహోదరుడు? అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 52వ వచనం. కాబట్టి ఇక్కడ మనం రెండవ భాగం చూస్తున్నట్లయితే మొదటిగా సింహాసనాసీనుడైన ప్రభు ఎందుకు ఆ సింహాసనం మీద నుంచి లేచి వచ్చాడు? మొదటి మాట ఎందుకు ఆయన సింహాసనం నుంచి లేచి వచ్చాడు? తన శాశ్వతమైన ప్రేమ మనకు కనపరచడం కోసం. రెండవది ఆయన సింహాసనాసీనుడయ్యండి ఎందుకు ఆయన సింహాసనం మీద నుంచి లేచి వచ్చాడంటే రెండవ మాట చూసినట్లయితే మనల్ని స్వస్థపరచడానికి. అంటే మన రోగాలు, మన బలహీనతలు, మన అనారోగ్యాలు తీసివేయడం కొరకై ఆ సింహాసనం మీద నుంచి ఆయన లేచి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా సరే డాక్టర్ ఉంటాడు, జ్వరాన్ని తగ్గించడానికి ఎన్ని రోజులు పడుతుంది? కొన్ని రోజులు, 1, 2 అట్లా 3 రోజులు పట్టచ్చు. ఇంకేదైనా బలహీనతలు ఉంటే తీసివేయడానికి ఇక కొన్ని రోజులు పట్టచ్చు. అదే ఇమ్ము కానీ టీబీ కానీ ఇంకా రకరకాల జబ్బులు ఉంటాయి, అవన్నీ పోవడానికి కొంత టైం పడింది. క్యాన్సర్ తీసేయడానికి తొందరగా తీసేస్తాడా? అయిందా సాధ్యం? రక్తస్రావం కలిగిన స్త్రీ తన రోగం పోగొట్టుకోవడానికి 12 సంవత్సరములు ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్తూ వచ్చినారు. హైదరాబాద్ అపోలోకి రండి, మంచి డాక్టర్ ఉన్నారంటే అక్కడికి వెళ్ళింది. కాదు యశోదకి రమ్మంటే అక్కడికి వెళ్ళింది. ఇవన్నీ కాదు కేర్ హాస్పిటల్కి రమ్మంటే అక్కడికి వెళ్ళింది. కేర్ హాస్పిటల్ లోగా బాగుండేది, పడిపోయినాడు పైకి లేపుతున్నాడు. అక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళింది. ఇంకా చూసినట్టయితే చిన్న చిన్న హాస్పిటల్ చాలా ఉన్నాయి, మనకెంత కూడా హాస్పిటల్ ఉండలేదు. కాబట్టి ఎన్నో హాస్పిటల్, ఎక్కడికెళ్తే రోగం, అక్కడికెళ్తే రోగం, అక్కడికెళ్తే రోగం పోయింది, నువ్వు అక్కడికెళ్తే స్వస్థపడతావు, ఎక్కడికెళ్తే నీ ఆరోగ్యం బాగుంది రమ్మని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పిన వాడికి ప్రతి ఒక్కరు మాట నమ్మి వెళ్ళింది.
అయ్యా ఎక్కడికి వెళ్తే రోగం పోయితే అక్కడికి వెళ్తే రోగం పోయితే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క డాక్టర్ దగ్గరికి వెళ్తుంది, ఉన్న ఆస్తులు కూడా అమ్ముకుని దివాళీ తీసేసింది. ఇంక ఎవరు కూడా స్వస్థపరుస్తులా. కాబట్టి ఎవరు కూడా తనకు ఆరోగ్యం ఇవ్వట్లేదు. కాబట్టి చివరికి ఏం చేసిందంటే యేసు ప్రభు మార్గం వెళ్తాడని తెలుసుకుని పోనీ ఆయన దగ్గరికి వెళ్దాము, నా బాధను ఆయనతో చెప్పుకుంటే స్వస్థత వచ్చిందేమని ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన దగ్గర చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడి ఉండొచ్చు, లేదా ఆయన దగ్గర రావడానికి కూడా తన బలహీనతలు తన పాపాలను గుర్తించుకుని రావడానికి కూడా అర్హుడు కాదని చెప్పి ఆయన ఎదుట ఆయన ముఖ దర్శనం చేసుకోవడానికి యోగ్యురాలు కాదని చెప్పి ఆయన వెనక తట్టు ఉండి ఆయన వస్త్రమును మాత్రం పట్టుకుంది. ఎప్పుడైతే ఆయన వస్త్రమును పట్టుకుందో ఆయనలోని ప్రభావం ఆమెలోనికి వెళ్ళి స్వస్థత ఇచ్చింది కాబట్టి అప్పుడు ప్రభు అంటాడు, ఎవరైనా ముట్టుకున్నారు నాలో నుంచి ప్రభావం వెళ్ళింది. వెళ్ళి ఏం చేసింది? ప్రభావం స్వస్థపరిచినదిగా ఉంటుంది. అప్పుడు గజ గజ వణుకుతూ భయపడుతూ ప్రభువా నేనేనని చెప్తుంది. కారణం ఏంటి? ఎన్నో సంవత్సరాల నుంచి రోగంతో, 12 సంవత్సరాల నుంచి బలహీనతతో ఉండ, 12 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో వచ్చిన, 12 సంవత్సరాల నుంచి నానా రకమైన డాక్టర్ల దగ్గర తిరుగుతూ వచ్చా. ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, ధనం పోయింది, పొలం పోయింది, ఇల్లు పోయింది, ఇంకేమీ లేదు నాకు. దేవా నేను నీ దగ్గరకు వస్తే స్వస్థత వచ్చిందేమో నన్ను వచ్చి స్వస్థత వచ్చిందని చెప్పి ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభు ఎంత గొప్పవాడంటే స్వస్థపరిచేవాడు ప్రభు. ఆమె అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఆమె బలహీనతతో ఉన్నప్పుడు స్వస్థపరచడానికి వచ్చాడు. భూమి మీద మానవుని యొక్క రోగాలు ఎవడో పరిపూర్ణంగా తీసివేరాడు. పరిపూర్ణంగా ఎవడో తీసేరాడు కాబట్టి పరిపూర్ణంగా ఆ రోగాన్ని స్వస్థపరచడానికి వచ్చాడు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు ఒక వ్యక్తిని స్వస్థపరిచాడంటే తిరిగి మళ్ళీ ఆ రోగం ఆ వ్యక్తికి రాల. గుర్తుపెట్టుకోండి, రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరిచాడంటే ఆ రోగం మళ్ళా ఆమెకు రాల. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి పక్షవాయువు కలిగిన వాడు యేసు ప్రభు దగ్గరికి వస్తే అతను స్వస్థపరిచాడంటే తిరిగి మరలా అతను పక్షవాతం రాల. అతని లోకం నుంచి మరణించాలి తప్ప ఇంకా పక్షవాతం రాల. మరణించేంత వరకు కూడా ప్రభు యొక్క అద్భుతాలు ఎలా ఉంటాయి? పరిపూర్ణమైనది. ఒక వ్యక్తికి ఒక బలహీనతను ప్రభు తీసివేశాడంటే అది మరి రాదు. కాబట్టి అలాంటి స్వస్థత ప్రపంచంలో ఎవరు చేయని అద్భుతం, అలాంటి స్వస్థత కార్యం చేయడం కొరకు యేసుక్రీస్తు ప్రభు అని భూమి మీదకి వచ్చిన వాడు ఉన్నాడు. ఎందుకు ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టాడంటే మనల్ని స్వస్థపరచడానికి. మనం ఏదైతే అనారోగ్యంలో ఉంటున్నామో, ఏదైతే బలహీనంలో ఉంటున్నామో, ఏదైతే అనారోగ్యం చేత దేవుడి మీదకి రాలేక బలహీనపరచబడి అనారోగ్యంతో దీంట్లోనే ఉంటున్నామో, దేవుడిని ఎరగలేని స్థితిలో ఉన్నాము, అలాంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని మనలో ఉన్న అనారోగ్యాన్ని తొలగించి దేవుని సన్నిధికి దేవుని ఆరాధించడానికి దేవుడు తీసుకొచ్చిన వాడు ఉన్నాడు. ప్రభు ఎంత గొప్పవాడు. ఆయన ఎందుకు సింహాసనం నుంచి లేచాడంటే మొదటి మాట మనల్ని ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమ మనం తెలియపరచడానికి వచ్చాడు. రెండోదిగా ఆయన ఎందుకు సింహాసనం నుంచి కూర్చున్నవాడు లేచాడంటే, లేచి ఎందుకు వచ్చాడంటే మనల్ని స్వస్థపరచడానికి, అనారోగ్యంతో మనల్ని స్వస్థపరిచి ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసం ప్రభు లేచి వచ్చిన వాడు ఉన్నాడు. మూడోదిగా చూసినట్టయితే యేసు ప్రభు సింహాసనం నుండి ఎందుకు లేచి వచ్చాడంటే మూడో మాట మనకు తెలియపరచబడుతున్న మాట చూద్దామండి. మార్క్స్ వార్త 9:25 వచ్చు. మార్క్స్ వార్త 9:25. చాలక కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మూడో మాట కనబడుతుంది. మొదటి మాట ఏంటి? యేసు ప్రభు సింహాసనం మీద నుండి ఎందుకు కూర్చున్నవాడు లేచి వచ్చాడు భూమి మీదకి? శాశ్వతమైన ప్రేమ కనపరచడానికి. రెండోదిగా స్వస్థపరచడానికి. మూడోదిగా చూసినట్టు రాయబడిన మాట ఎందుకు వచ్చాడంటే మనుషుల లోపల ఉన్న దెయ్యాలను వదిలించడానికి వచ్చాడు. మనుషుల లోపల ఉన్న దెయ్యాన్ని వదిలించడానికి. యేసు ప్రభు రాక మునుపు మనుషుల లోపల ఉన్న దెయ్యాలు ఎప్పుడు పోల. ఏ మనుషుల లోపల ఉన్న దెయ్యాలు పోల. దెయ్యాలు ఎక్కువ వచ్చినాయి కానీ పోల. కాబట్టి దెయ్యాలు మనుషుల్లో కూడా నిలబడి నివసిస్తున్నాయి. దెయ్యాలు మనుషుల్లో కూడా నివసిస్తున్నాయి. మానవుని యొక్క దేహాన్ని ఆశ్రయించి ఆ మానవుని యొక్క దేహంలో ఉన్నటువంటి దెయ్యాన్ని వదిలించడానికి యేసు ప్రభువు సింహాసనం మీద నుంచి లేచి వచ్చాడు. చూడండి, ఏ దెయ్యం పోవాలన్నా, ఏ డినామినేషన్ అయినా, ఏ సేవకుడైనా అనేది ఒకటే, ప్రభు యేసుక్రీస్తు నామమున నిన్ను బంధిస్తున్నా వెళ్ళిపోతాడు. ప్రభు యేసుక్రీస్తు నామమున నిన్ను వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాడు. అంతకుముందు ఏదో ఒక నామం చెప్పొచ్చుగా, ఏదో పిచ్చో, ఏదో హెచ్చో, లేదా పిచ్చియో, నచ్చయో, ఏదో ఒక పేరు మీద నువ్వు వెళ్ళిపోవచ్చుగా. ఎంత అంటే ఏమంటే తెలుసా, రా నీ మీద కూడా వస్తాను, నన్ను వెళ్ళిపోమంటామని మన మీద కూడా వస్తాయి. మనం ఒకప్పుడు అనలేని స్థితిలో ఉన్నాం, ఒకప్పుడు దెయ్యాన్ని వదిలించుకోలేని స్థితిలో ఉన్నాం. పిచ్చి దెయ్యం బట్టి దేవుని మందిరానికి రాలేక
దేవుని సన్నిధి అంటే తిరస్కరించి ఆ దెయ్యం పట్టిన విధానం బట్టి దేవుడు అంటే ఎరగని స్థితిలో ఉండి దేవుని ఆరాధించే స్థలానికి రాలేక, పాపంలో ఉంటూ లోకంలో ఉంటూ దేవుని గణపరిచే స్థితికి రాలేక ఆ సాతానుడు మనలో నివసించి మనం దేవుని ఆరాధించబడిగా వండుకోకుండా సాతానుడు చేసినప్పుడు దేవాతి దేవుడు మనం జ్ఞాపకం చేసుకుని ఆ సింహాసనం మీద నుంచి లేచి భూలోకానికి వచ్చి మరల ఉన్న దెయ్యాల్ని వెళ్ళగొట్టిన వాడు కొట్టాడు. ప్రభు ఎందుకు సింహాసనాసనంగా అంటే ప్రభు ఆ సింహాసనం కూర్చున్నవాడు ఎందుకు లేచి వచ్చి భూమి మీదకి వచ్చాడంటే రెండో మాట సెలవిస్తున్నమాట. మూడవదిగా మనలో ఉన్న దెయ్యాలను పోగొట్టడానికి. ఏ దెయ్యాలైతే మనలో నివసించి దేవుని సన్నిధికి రాకుండా అడ్డగిస్తున్నాయో ఆ దెయ్యాలను వదిలించడం కోసం యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన వాడు ఉంటాడు. చూడండి, దెయ్యం పట్టిన వారు దేవుని సన్నిధికి రారు. ఒక వ్యక్తికి దెయ్యం పట్టింది అనుకోండి, దేవుని మందికి రారు. మీ అందరికి దెయ్యాలు పట్టలేదండి కాబట్టి మీరు మందిరానికి వచ్చారు. దెయ్యం పడితే మందిరానికి రారు. ఎందుకు? పరిశుద్ధ స్థలం అన్నా, దేవుని మందిరం అన్నా, దేవుడు నివసించే స్థలం అన్నా దానికి అసలు ఇష్టం ఉండదు. దానికి తెలుసు దేవుని దగ్గరికి వెళ్తే నా పని అయిపోయింది, ఖచ్చితంగా వీళ్ళలో నుంచి నేను వదిలేపోవాలి అని చెప్పి రాకోకుండా ఎంత ఆపేసేది ఉంటుంది. ఖచ్చితంగా ఆపేసింది. గుర్తుంచుకోండి, నువ్వు ఒక్క ఆదివారం మందిరానికి రాలేదంటే, ఒక సంఘ ప్రార్థనకు నువ్వు రాలేదంటే, ఒక బైబిల్ స్టడీకి నువ్వు రాలేదంటే, ఒక విజ్ఞాపన ప్రార్థనకు నువ్వు రాలేదంటే, ఒక ఆరాధనకు రాలేదంటే కారణం ఏంటి తెలుసా? ఖచ్చితంగా నీలో దెయ్యం ఉంది. అందుకే ఆ దెయ్యం నిన్ను మందిరానికి రాకుండా ఆపుతుంది. ఇది వాస్తవం, వాస్తవం. అది దెయ్యం పట్టిన వాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి తీసుకురాబడినప్పుడు బలవంతంగా తీసుకురాబడుతూ వచ్చాడు. తనంతడు తను రాలా. అయ్యా రాలా, దెయ్యం వదిలికొట్టాను వచ్చాడా? రాలా. 10 మంది పట్టుకొని, ఒకరు పట్టుకొని, ఎదురు పట్టుకొని బలవంతంగా తన దేవుని దగ్గర యేసు ప్రభు దగ్గర తెచ్చినప్పుడు ప్రభు ఒకటే మాట అన్నాడు, చెవిటమైన మోగ దెయ్యమా వాడిని వదిలిపెట్టి వెళ్ళొద్దు, ఉండు వాళ్ళని. ఏమన్నాడు? వాటిని వదిలిపెట్టి వెళ్ళిపో. అప్పుడు అంటుంది, దావీదు కుమారుడా, సమయం రాకమునికే వచ్చి మమ్మల్ని బాధించడానికి వచ్చేవా? అనేక సందర్భాల్లో దెయ్యాలు మాట్లాడుతున్నాయి, మమ్మల్ని బాధించడానికి వచ్చేవా? అయ్యా నువ్వు ఆజ్ఞాపిస్తే దెయ్యాలు బతిలాడుతున్నాయంటే అంత దారుణమైన పరిస్థితి. మన వల్ల ఇష్టం వచ్చినట్టు వాడుకునే దెయ్యాలే యేసు ప్రభు దగ్గర వచ్చి బతిలాడుతున్నాయి. అయ్యా నువ్వు సమయం ఇస్తే, అయ్యా నువ్వు ఆజ్ఞ ఇస్తే మేము వెళ్ళా పందులో దూరి ఆ నీళ్ళకి చచ్చిపోతాం, నువ్వు ఆజ్ఞాపించు ప్రభా. బతిలాడుతున్నాయి యేసు ప్రభు దెయ్యాలు కూడా. కానీ ప్రభు ఏమో దెయ్యాలు లాంటి వారి మనలో బతిలాడుతున్నాడు. మందిరానికి రండి, మందిరానికి రండి, ఆరాధనకు రండి, ఆరాధనకు రండి. మనం ఇప్పుడు దెయ్యాలుగా మారిపోయాం. ప్రభు ఏమో దెయ్యాలు వెళ్ళబడితే మనమే దెయ్యంగా మారిపోతూ వచ్చాం. కాబట్టి సరైన ఆరాధన మనం చేయలేకపోతున్నాం దేవుని సన్నిధిలో. ప్రేమైన దేవుని బిడ్డలారా, దెయ్యానికి ఆజ్ఞాపించాడు, చెవిటమైన మగ దెయ్యమా వాడిని వదిలిపెట్టి వెళ్ళిపో. ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో అది చివరిగా తన విలవిల్లాడించి వెళ్ళిపోయాడు. అందరూ అనుకుంటున్నారు ఇద్దరు చచ్చిపోయాడు, పిల్లడు చచ్చిపోయాడు అనుకుంటున్నాడు. కానీ ప్రభుకి ఒక్కడికే తెలుసు అతను చావలేదని. చచ్చిపోవడానికి సమీపంగా ఉన్న అతన్ని ప్రభు లేపి నడిపించిన వాడికి కుమారుడు లెగుమని లేపి నడిపించాడు. ఎంత గొప్పవాడు యేసు ప్రభు. సింహాసనం మీద నుంచి ఎందుకు కూర్చున్నవాడు, సింహాసనం మీద కూర్చున్న ప్రభు ఎందుకు లేచి భూమి మీదకి వచ్చాడంటే మూడో మాట, మనలో ఉన్న దెయ్యాలను వదిలించడానికి. మనం దెయ్యాలుగా మాట్లాడాలి, మనలో ఉన్న దెయ్యాలను వదిలించడానికి. సో దెయ్యం ఉండటం ద్వారా మనం దేవుని మందిరానికి రాలేము. మనలో దెయ్యం ఉండటం ద్వారా మనం దేవుని సన్నిధికి రాలేము. ఎందుకు? దేవుడు దెయ్యం పట్టిన వాడు ఒకసారి ఇలా అడగండి, ఏదో చర్చికి కదా రమ్మని అడుగు, ఎమ్మటే కొడతాడు, చెంపేద పెట్టి నిలిచిపో అంటాడు. ఇంకేం మాట్లాడు, మీరే చక్కగా చెయ్యట పెట్టుకుని అనవసరంగా అడిగే నేను అంతా నేను మందిరంకి వెళ్తే బాగుండేదని సలహా వచ్చేస్తారు. దెయ్యం పట్టిన వారు అలా ఉంటారు. యేసు దేవుని సన్నిధి కంటే రావడానికి ఇష్టపడరు. ఇతడు రాకపోయినా బలవంతంగా తీసుకొచ్చారు. తనలో ఉన్నటువంటి ఏదైతే దయ్యం ఉందో దాన్ని ప్రబోధించిన వాడు ఉన్నాడు. ఒకప్పుడు మనం కూడా ఇలాంటి స్థితిలో ఉండి లోకంలో దెయ్యం పట్టిన వారు కూడా మనం లోక పద్ధతులను బట్టి, ఆచారాలను బట్టి ఏదో ఒక దెయ్యం మనలో నివసిస్తున్న సందర్భంలో దేవుడు తన సువార్త ద్వారా, తన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి తన సన్నిధికి దేవుడు నడిపించి తను ఆరాధించే బిడ్డగా మనలో ఉన్న దెయ్యాలను తొలగించి మనల్ని పరిశుద్ధులుగా దేవుడు సిద్ధపరచినది మన ప్రభుని ఆరాధిద్దాం. మూడోదిగా ప్రభు ఎందుకు సింహాసనం నుంచి దిగి వచ్చాడంటే, ఎందుకు దిగి వచ్చాడు? మనలో ఉన్న దెయ్యాలను వదిలించడానికి ఆ సింహాసనం మీద కూర్చున్నవాడు లేచి వచ్చాడు. నాలుగోది, ఎందుకు ఆ సింహాసనం మీద కూర్చున్నవాడు లేచి వచ్చాడు? రండి దేవుని యొక్క వాక్యంలో మాట చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 9:25.
జనసమూహమును పంపివేసి ఆ, ఆయన లోపలికి వెళ్ళి ఆ, ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ. ఆ చిన్నది లేచాను. ఆ. ఈ సమాచారము ఆ దేశమంతటలో వ్యాపించింది. చాలు. కాబట్టి ఇక్కడ చూసిన ఇంకా క్షమించండి, 2వ వచనం పడుతుంది. మత్తయి సువార్త 9:2. ఇదిగో జనుడు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి వారు కూడా, మనము పాపం చేసి తప్పిపోయిన వారు కూడా మనల్ని ఆ పాపాలు తీసివేయడానికి యేసుప్రభు వచ్చాడు. అసలు పాపం అంటే ఏంటి ఎన్నోసార్లు చెప్పి వచ్చా. కాబట్టి ఆ ప్రతి మాట మనం తప్పిపోయిన వారు మనం. పాపం అంటే ఏంటి? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆజ్ఞ అతిక్రమించిన వారు చెప్పండి. అందరూ కాదు, ఎవరైతే ఆజ్ఞ అతిక్రమించలేదో వారు చెప్పండి. చెప్పండి, పాపం అంటే ఏంటి? మీరు ఎక్కడ ఆజ్ఞ అతిక్రమించలేదా? ఖచ్చితంగా ఏడో ఒకటి అతిక్రమించాము. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీవితం మరణం. కాబట్టి ఇక్కడ దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే ప్రతి మనుషుడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించాడు. కాబట్టి అతిక్రమించినటువంటి ఆజ్ఞను బట్టి మానవుడికి వచ్చే జీవితం ఏంటంటే పాపం. ఆదాము దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ప్రకారం లోపడుకోకుండా, దేవుడు చెప్పిన మాటకి లోపడుకోకుండా తన సొంత చిత్తాన్ని బట్టి తన ఉద్దేశం బట్టి వెళ్ళి తినబోవడం పనులు తిన్నారు. కాబట్టి ఆదాముకి వచ్చిన జీవితం ఏంటంటే మరణం. కాబట్టి రాయబడుతూ వచ్చింది అపోస్తలుల పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, మనం దేవునికి వాక్యం చూసినట్లయితే ఒక మనుషుడి ద్వారా పాపం సంప్రదాయం ఎలాగైతే పాపం వచ్చిందో మరొక మనుషుడి ద్వారా పాపము చదవక మాట ఎట్లుండగా ఒక మనుషుల ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించను, అలాగుననే మనుషుల ద్వారా పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైన. అదే కారణం. అసలు మానవుడికి ఇక్కడ మరణం ఎందుకు వస్తుందంటే పాపాన్ని బట్టి. ఒక మనుషుడు పాపం చేయడం ద్వారా ఆ మనుషుడికి వచ్చే జీవితం ఏంటంటే మరణం. యేసుప్రభు ఒక మనుషుడు మొదటి మనుషుడు చేసిన పాపాన్ని బట్టి మనందరికీ సంప్రాప్తి వస్తుంది. ఆ పాపాన్ని తొలగించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. పక్షవాతం కలిగిన వాడు, ఆ పక్షవాతం కలిగిన వాడు మంచం పడినటువంటి వ్యక్తి, మంచాన పడినటువంటి వ్యక్తి ఏమి చేయలేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో మంచాన పడిపోయి ఎవరు నాకు సహాయం చేస్తారని ఎదురు చూస్తూ ఇంకా చూసినట్టే తిండి దాంట్లోనే, తాగుడు దాంట్లోనే, బాత్రూమ్ దాంట్లోనే, టాయిలెట్ కూడా దాంట్లోనే, మంచంలోనే అన్ని. ఇక వెనకలాగా లేచి తింటం లేదు, బాత్రూమ్కి వెళ్ళడం లేదు, ఇంకా చూసినట్టే ఇంకా బట్టలు వాష్ చేసుకోవడం లేదు, ఏమీ లేదు. పడుండా మనసులో ఉంటుంది. ఒకసారి చెప్పండి, ఒకేసారి ఎట్లా కూర్చోడానికి ఒక గంట సేపు మీకు ఏమనిపించింది? అక్కవాళ్ళని చూస్తూ వచ్చాం. బ్రదర్స్ అంటే అట్లా కూడా కాళ్ళు జరుపుతూ ఉంటారు, కనబడకుండా. అక్కవాళ్ళు ఏం చేస్తారంటే ఎట్ట కూర్చుంటారు, అట్లా కూర్చుంటారు, ఇటు తిరుగుతారు, అటు తిరుగుతూ ఉంటారు. మీకు ఏం తెలుసా, మా కాళ్ళు ఎప్పుడు ఒకసారి కూర్చోబెడుతున్నారు, కుర్చీలు కూడా ఇట్లేదు, నీకు అసలు ఎంత స్వార్థమో అనుకుంటారు. ఎందుకు? కాళ్ళు ఎప్పుడు బట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. పక్షవాయు కలిగిన వాడు నువ్వు ఒక గంట, ఒక 2 గంటలే ఎంత కూర్చున్నాడో కూర్చోలేకపోతుంది. నాకు తెలిసిన సంఘంలో ఒక స్త్రీ ఉంది, ఒక సహోదరి. ఆమె అయితే ట్రైగా కూర్చున్నది, ఇంకేటు కదదు. ఎట కూర్చుందా ఇక అట్ట కూర్చునేది, ఇంకేటు కదదు ఈ సంఘంలో లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాలు చూసినట్లయితే బైబిల్ ఏమైనా సెలవిస్తుందంటే ఒక 2 గంటల మనం కూర్చోడానికి ఎన్నో అవస్థలు పడతాం. అడు తిరుగుతాం, ఇటు తిరుగుతాం, అడు చూస్తాం, ఇటు చూస్తాం, ఎన్నో చేస్తూ ఉంటాం. కానీ ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి మంచంలో పడి ఉంటాడు, ఎటు తిరగడానికి కూడా లేదు. ఎట్లా ఉండడు అట్లా ఉండటమే. అలాంటి స్థితిలో ఉన్నవాడి పాపాలు ప్రభు క్షమించాడు. అతడు ఏం చేశాడు? ప్రభు పాపాలు క్షమించడం ద్వారా తన పరుపు ఎత్తుకుని అతను పరిగెత్తిన వాడు ఉంటాడు. కొన్ని సంఘటనలు రాయబడుతుంది. పక్షవాయు గలవాడి పాపాలు, ఆయన రోగంతో ఉన్నవాడి పాపాలు ప్రభు క్షమించినప్పుడు అతడు ఏం చేస్తున్నాడు? పాపాలు క్షమించినప్పుడు పరుపు ఎత్తుకుని పరిగెత్తిన వాడు ఉన్నాడు. అంటే మంచానికి పరిమితమైన వాడు. ఇక మంచానికి తప్పక లేచి నడవలేని స్థితిలో ఉన్న మనుషుణ్ణి యేసు ప్రభువు జ్ఞాపకం చేసుకుని స్వస్థపరిచిన తర్వాత ఏ పరుపుకైతే తను ఆ పరుపు మీద ఆశీర్వే ఆ పరుపుకి సమర్పణ ఆ పరుపు మీద నివసిస్తున్నాడు, పరుపు నుంచి లెగలేని స్థితిలో ఉన్నాడు. అదే పరుపుని ఒకప్పుడు ఆ పరుపు తను మోసింది, ఇప్పుడు ఆ పరుపు తాను మోస్తున్నాడు. ఎంత గొప్పవాడు! ఒకప్పుడు ఆ పరుపుని ఆయన ఆమె పరుపు ఏం చేసింది? అతను మోసింది, ఇప్పుడు అతనే పరుపుని మోస్తున్నాడు. ఎంత గొప్ప మాట! ప్రభు పాపాలు క్షమిస్తే అంత అద్భుతం ఉంటుంది. ఎందుకు ఆయన సింహాసనం మీద నుంచి లేచి వచ్చాడని కూర్చున్నవాడు పాపాలు క్షమించడానికి. మన పాపాలను బట్టి మనం చావడానికి సమీపంగా ఉన్న మనం పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడుతూ వచ్చింది, పాపం బట్టి అపరాధ చేత చచ్చిన వారు. సో అట్లా మనం పాపములను బట్టి చావడానికి సమీపంగా ఉన్న మనల్ని
యేసు ప్రభువారు జ్ఞాపకం చేసుకుని, అయ్యా నువ్వెందుకు చనిపోవాలి, నీ పాపాన్ని బట్టి నువ్వెందుకు మరణించాలి, నీ పాపాన్ని బట్టి నువ్వెందుకు నరకానికి వెళ్ళాలని యేసు ప్రభువారు జ్ఞాపకం చేసుకుని ఆయనే సింహాసనం నుంచి లేచి వచ్చి మనం చావవలసిన మనం బ్రతికించి మనకి క్షమాపణ ఇచ్చిన వాడు ఉంటాడు. వాస్తవానికి నేడు దినాన్ని మనం ప్రభుని ఆరాధిస్తున్నామండి, ప్రభుని మహిమపరుస్తున్నామండి, ప్రభుని ఆరాధించడానికి వచ్చామండి. కారణం ఏంటంటే ప్రభు మన పాపాలు క్షమించాడు కాబట్టి. ఒక వ్యక్తి పాపాలు ప్రభు క్షమించకపోతే అతడు ప్రభుని ఆరాధించలేడు. ఎందుకు ఆయన సింహాసనం నుంచి కూర్చున్న వాడు లేచి వచ్చాడంటే మన పాపాలు క్షమించడానికి. ఈ భూమి మీద ఎవరు కూడా మన పాపాలు క్షమించడానికి అర్హులు కాదు, ఎవరు కూడా మన పాపాలు క్షమించడానికి యోగ్యులు కాదు. యోగ్యులు కానటువంటి మనుషులు ఉన్నారు కాబట్టి ఆయన యోగ్యుడిగా ఈ భూమి మీద దిగి వచ్చి ఏ మనుషుడు క్షమించలేనటువంటి పాపాన్ని ఆయన క్షమించడానికి ఈ భూమి మీదకి దిగి వచ్చిన వాడు ఉన్నాడు సింహాసనం మీద నుంచి. ఎంత గొప్పవాడు ప్రభు. సో అంత గొప్ప ప్రభుని ఆరాధించదా ప్రభా, నా పాపాలు క్షమించడం కొరకు సింహాసనం మీద కూర్చున్న నీవు లేచి ఈ భూమి మీదకి వచ్చేవాట. ఎంత గొప్ప దేవుడివి. నువ్వు లేచి రావడానికి గల కారణం ఏంటంటే నా పాపాలు క్షమించడానికి. ఎంత గొప్ప దేవుడి. ఇంత ప్రేమకు నేను ఏమివ్వగలను ప్రభువా అని ప్రభుని ఆరాధించేద్దాం. 5వ విషయాన్ని చూద్దామండి. 5వ మాట చూసినట్లయితే యోహాను సువార్త 11:43 వచ్చిన. యోహాను సువార్త 11:43. ఆయన ఎలాగూ చెప్పి రాజులు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు వేద వస్త్రములతో కట్టబడిన వాడై ఎరుకలకి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్టు విప్పిపోనీయుడని వారితో చెప్పాను. చాలా. కాబట్టి ఇక్కడ మనం 5వదిగా దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఆయన ఎందుకు సింహాసనం మీద నుండి కూర్చున్న వాడు లేచి వచ్చాడంటే 5వ మాట ఇక్కడ రాయబడుతున్నవాడిని చచ్చిన వారిని బ్రతికించడానికి. ఎందుకని లేచి వచ్చాడు? చనిపోయిన వారిని బ్రతికించడానికి. వాస్తవానికి యేసు ప్రభు ఈ భూమి మీద రాకపోతే చచ్చిన లాజరు బ్రతికేవాడా? చెప్పండి. చచ్చిన లాజరు బ్రతికేవాడా? ఎంతో పాటు భోజనం కూర్చునేవాడా? తర్వాత రాయబడి వచ్చింది అతను తిరిగి లేపినటువంటి లాజరు అతనితో కూడా భోజనం కూర్చుండేను. చనిపోయిన లాజరు భోజనాలు కూర్చున్నాడంటే అర్థం ఏంటి? బ్రతికి వచ్చాడు. అదే యేసు ప్రభు రాకపోతే అతను బతికొచ్చేవాడా? ఎట్టి మాత్రం బ్రతికొచ్చేవాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరచబడుతుంది ఏంటంటే చచ్చిపోయినటువంటి మనుషుల్ని లేపుతున్నాడు. మనం ఇంత ముందు చెప్పబడినట్లు పాపముల చేత చచ్చిపోయిన వారమే, పాపముల చేత చచ్చిపోయి నిత్యము పాపంలో నివసిస్తూ భూస్థాపన చేయబడిన మనల్ని యేసు ప్రభు వారే చనిపోయిన స్థితిలో పాపము అనే కట్టుల చేత బంధించబడిన మనల్ని ఆ కట్లు విప్పి యేసు ప్రభు వారే మరణించిన మనల్ని చెయ్యి ఇచ్చి లేదా తన వాక్కు నుంచి చచ్చిపోతున్న మనల్ని తిరిగి లేపిన వాడు ఉన్నాడు ప్రభు. ఎంత గొప్పవాడు. చనిపోయిన మనల్ని తిరిగి లేపడం కొరకు, చచ్చిన మనల్ని తిరిగి లేపడం కొరకు, పాపముల చేత చనిపోయిన మనల్ని తిరిగి లేపడం కొరకు యేసు ప్రభువారే ఏ మానవుడు చచ్చిపోయిన వాడు తిరిగి లేకపోతున్నాడు కాబట్టి, ఏ మనుషుడు చనిపోయినటువంటి మనుషుడిని తిరిగి లేపలేకపోతున్నాడు కాబట్టి ఇక దేవుడే పాపముల చేత చచ్చిపోయిన మనుషుల్ని తిరిగి లేపడం కొరకు చివరికి ఆయనే సింహాసనం కూర్చున్నవాడు లేచి వచ్చి మనల్ని తిరిగి లేపిన వాడు అన్నాడు. ఆయన ఎందుకు సింహాసనం మీద కూర్చున్నవాడు లేచి భూమి మీదకి వచ్చాడంటే 5వ మాట మనం సెలవిస్తబడుతుంది ఏంటంటే ఎందుకు ఆయన లేచి వచ్చాడంటే చచ్చిపోయిన మనల్ని బ్రతికించడం కోసం. చచ్చిపోయిన మనల్ని బ్రతికించడం కోసం. ఎంత గొప్పవాడు దేవుడు. ఒక మనుషుడు మరణ పంచుల్లో ఉండగానే ఒక మనుషుడు చనిపోయిన మనుషుల్ని బ్రతికించడం ఎంత గొప్ప త్యాగము. చూడండి, డాక్టర్లు ఎవరైనా చచ్చిపోయాడు ఆ వ్యక్తిని బ్రతికిస్తారా? ఎట్టి మాత్రం బ్రతికించలేదు. ఎందుకు? ఒకసారి చనిపోతే ఇక అతను విడిచిపెట్టలేదు. నిన్న యూట్యూబ్లో అనుకోకుండా చూస్తుంటే దేన్ని న్యూస్లో ఒక విషయం కనపడుతూ వచ్చింది. ఒక కన్నడ సూపర్ స్టార్ అంట ఆ వ్యక్తి. తెలిసి ఉండేది రండి అందరికి తరగతి. కన్నడ సూపర్ స్టార్ అంట ఆ వ్యక్తి. కానీ మంచివాడు, సినిమా యాక్టర్ అయినా మంచివాడు. ఎందుకంటే అనాథ శరణాలయాలు, స్కూళ్ళు ఇంకా రకరకాల విధానాలు పెట్టి ఆ వ్యక్తి ఎంతో అనేకులు ఆదుకుంటూ వస్తాడు. మంచివాడు ఈ లోపల తొందరగా ఉంటుందండి. అంటే మీరు మంచివాళ్ళని కాదు, మీరు మంచివాళ్ళు కాబట్టి తొందరగా ఉంటారు, తొందరగా వెళ్ళిపోతారు దేవుని దగ్గర. ఎవరు అరుదుగా ఉంటారు. కాబట్టి దేవుని వాక్యం ఒక మాట చూసినట్లయితే ఆ వ్యక్తి జిమ్ చేస్తూ ఉండగా ఆ వ్యక్తి హార్ట్ స్ట్రోక్ వచ్చి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతూ వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు? 43-40 సంవత్సరాలు ఉంటాయి. అంటే యవనస్తుడే చనిపోతూ వచ్చాడు. మంచి పేరు కాల్చిన వాడు. కారణం ఏంటి? అనుకోనటువంటి అనారోగ్యం.
అట్లా చచ్చిపోయిన వాడు ఎంతో కోటేశ్వరుడు. సూపర్ స్టార్స్ అంటే, సినిమా యాక్టర్స్ అంటే ఎంతో కోటేశ్వరుడు ఉంటారు. అంత కోటేశ్వరుడు ఎవరైనా సరే చచ్చిపోయినటువంటి తన హృదయాన్ని తిరిగి తీసుకురావడానికి సాధ్యం ఉందా? ఏ డాక్టర్ కూడా చచ్చిపోయిన తను ఏమన్నారు, ఇతడు చనిపోయాడని చెప్పి బయటకు డిశ్చార్జ్ చేసేసారు. తిరిగి బ్రతికించలేకపోయారు. తనకి ఎన్ని కోట్లు ఉండా, ఎంత కోటేశ్వరుడైనా, నేను తన గురించి తప్పట్లా, ఎంత ఆస్తి ఉండా, తిరిగి తన ప్రాణాన్ని తిరిగి డాక్టర్లు ఇవ్వలేకపోయారు. డాక్టర్ మించిన డాక్టర్, వైద్యుడికి మించిన వైద్యుడు మరణించిన వారిని తిరిగి డాక్టర్లు ఆరోగ్యాన్ని ఇవ్వలేరు కానీ, తిరిగి డాక్టర్లు తిరిగి మళ్ళీ ప్రాణాన్ని ఇవ్వలేరు కానీ, ప్రాణాన్ని తిరిగి ఇచ్చే దేవుడు, మరణం తప్పించే యెహోవావశము, ప్రాణం తిరిగి ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే మనం మరణించిన మనల్ని తిరిగి మళ్ళా మన ప్రాణాన్ని తిరిగి ఇచ్చాడు దేవుడు. మన అనారోగ్యాన్ని బట్టి, మన బలహీనతను బట్టి చచ్చిపోయినటువంటి మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని తిరిగి మన ప్రాణాన్ని తిరిగి మనకి ఇచ్చి తిరిగి మళ్ళా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చిన ప్రభుని ఆరాధన చేద్దాం. ఐదవదిగా, ఆయన ఎందుకు సింహాసనం మీద కూర్చున్న వాడు లేచి వచ్చాడండి? ఎందుకు? చచ్చిన వారి మీద మనం బ్రతికించడానికి. ఏ డాక్టర్ వల్ల కాదు. ఏ డాక్టర్ కూడా చచ్చిపోయిన మనుషులను బతికించలేడు. కానీ ఈ డాక్టర్ వల్ల ఏంటి? ఈయన బ్రతికించిన వాడు ఉన్నాడు. చనిపోయినటువంటి లాజర్ని బయటికి రమ్మన్నప్పుడు లేదేల వస్త్రములు కలిగిన వాడే బయటకు వచ్చాడు. అంటే అర్థమేంటి? చచ్చిపోయిన వాడిని దేవుడు బ్రతికించిన వాడు ఉన్నాడు. చచ్చిపోతున్న మనల్ని, పాపంలో చనిపోయినటువంటి మనల్ని యేసు ప్రభు జ్ఞాపకం చేసుకుని లాజర్ని ఏ రీతిలో అయితే పిలిచాడు, లాజరు బయటికి రమ్మని ఏ రీతిలో అయితే పిలిచాడో, ఏ రీతిలో అయితే లాజరు బయటకు వచ్చాడు, అదే రీతిలో పాపంలో చచ్చిపోయిన మనల్ని దేవుడు పిలుస్తూ వచ్చాడు. కుమారుడా, కుమార్తె, లేచిరా, ఆ పాపం నీకొద్దు, ఆ పాపం నుంచి బయటికి రమ్మని ప్రభు ఎప్పుడైతే పాపంలో కట్టుల చేత బంధించబడి చచ్చిపోయిన మనల్ని ప్రభు పిలిచినప్పుడు ఆ పిలుపుని బట్టి ప్రభు తిరిగి వచ్చిన మనల్ని, మన పాపాలు క్షమించి తిరిగి బ్రతికించిన వాడు ఉన్నాడు. పాపములనే కట్టుల చేత బంధించబడిన మనల్ని యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేపి, చచ్చిపోయిన మనల్ని తిరిగి లేపి ఆయనతో పాటు కూర్చుని ఆయనతో పాటు భోజనం చేసే ఆధిక్యతని ప్రభు ఇచ్చాడు. లాజరు, చచ్చిపోయిన లాజరును బయటికి తీసుకొచ్చి తిరిగి ఆయనతో పాటు కూర్చుని భోజనం చేసే ఆధిక్యతని ఇచ్చాడు. పాపం చేత చచ్చిపోయిన మనల్ని యేసు ప్రభు జ్ఞాపకం చేసుకుని తిరిగి ఆయన భోజనపు బలలో పాల్గొనేవారుగా ప్రభు చచ్చిపోయిన మనల్ని తిరిగి లేపి ఆయన బలలో పాల్గొనేవారుగా ప్రభు సిద్ధపరిచినందుకు ప్రభుని ఆరాధన చేద్దాం. 6వ విషయాన్ని చూద్దామండి. ఆయన ఎందుకు సింహాసనం మీద నుంచి కూర్చున్న వాడు నుంచి వచ్చాడు? 6వ మాట, లూకాసు సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. లూకాసు సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే 6వదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు సింహాసనం మీద కూర్చున్నవాడు లేచి భూమి మీదకి వచ్చాడంటే, 6వ మాటను చూసినట్లయితే ఎందుకు వచ్చాడంటే తన ప్రాణమును పెట్టడానికి. ఎందుకు వచ్చాడు ఆయన? తన ప్రాణమును పెట్టడానికి. మొదట మనం దేవుని ప్రేమించడం కాదు, కానీ తానే మొదట మనం ప్రేమించి మన కొరకు తన ప్రాణం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:30-31 వచ్చిన రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, ఇట్లుండగా ఏమన్నాము? చదవక్క. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. చాలక్క. ఆయన అప్పగించడం అంటే దేనికి అప్పగించాడు? మరణానికి అప్పగించిన వాడు అన్నాడు. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయం రాయబడుతూ వచ్చింది, అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఏమవుతూ వచ్చింది? అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఇష్టపడి తన కుమారుని ఇచ్చాడు. ఏం చేశాడు? ఇష్టపడి తన కుమారుని ఇచ్చాడు. ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు. ప్రేమించి కుమారుడు తన యొక్క స్నేహితులను ప్రాణం పెట్టిన వాడుకున్నాడు. బైబిల్ ఏమైనా హెచ్చరిస్తుందంటే ఒక మాట అంటారు. బైబిల్ ఏమంటుంది? తానే ప్రేమించి మన కొరకు ఇచ్చాడట. స్నేహితుల కొరకు ప్రాణం పెట్టి భద్రమైనాడు. ఒక స్నేహితుడిని ప్రేమించి మనల్ని స్నేహితులుగా చేసుకుని, మనల్ని పొరుగువారుగా, దాసులుగా చేసుకోకుండా, పనివాడుగా చేసుకోకుండా, తన స్నేహితులుగా యేసు ప్రభువును చేసుకుని మన కొరకే ప్రాణం పెట్టిన వాడుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు యేసు ప్రభు వారు. ఒక మనుషుడి కొరకు ప్రాణం పెట్టేవాడు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. ఆయన ఒక్కడే. ఆయన ప్రాణం పెట్టడానికి తన తండ్రి ఇష్టపడుతూ వచ్చాడు. తన కుమారుడు ప్రాణం ఇవ్వడానికి, తన కుమారుడు బలిగా ఇవ్వడానికి ఆ తండ్రి ఇష్టపడుతూ వచ్చాడు.
కుమారుడు కూడా తనంతడు తాను ప్రాణం పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. అయ్యో అనవసరంగా నా తండ్రి నా ప్రాణం ఇమ్మంటున్నాడే, నేను ఎందుకు ఇవ్వాలని తలపట్టుకోవాలా? నా తండ్రి ఇమ్మన్నాడు, నేను ఇచ్చేస్తా. ఇష్టపూర్వకంగా ఇస్తా, బాధతో కాదు, ప్రేమపూర్వకంగా. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించాడు అలాగ నేను నా ప్రేమ ఇతరులకు కనపరిచి తండ్రి ప్రేమను బట్టి నేను నా ప్రాణాన్ని ఇచ్చేస్తానని ప్రియకుమారుడు తన ప్రాణాన్ని ప్రేమగా ఇచ్చాడు. మన దేవుని మందిరానికి ఏదైనా కానుక ఇవ్వడానికి బాధతో ఇస్తాం. అయ్యో అన్ని దేవుడికి ఇవ్వాలా, మళ్ళీ ఇవ్వకపోతే దేవుడు అడిగి తీసేస్తాడేమో అని బాధతో ఇస్తాం. కానీ యేసు ప్రభావం కాదు. ధనం కంటే గొప్పది, ఆస్తి కంటే గొప్పది, ఐశ్వర్యం కంటే గొప్పది ప్రాణము. నీ ఆస్తి ఇస్తావా, నీ ప్రాణం ఇస్తావంటే ఏమిస్తాం మనం? నా ప్రాణం తీసుకుని ఆస్తి ఉంటే చాలంటావా? ఏమంటావు? ఏమంటారా? ఆటో ఇస్తావా, లేకపోతే నీ ప్రాణం ఇస్తావంటే ఆటో తీసేసుకయ్యా నా ప్రాణం ఒకటి కావాలి నాకు అంటాం. అనవా? ప్రాణాన్ని కాపాడుకుంటాం. కానీ ప్రభు నాకు ఈ ప్రజలు కావాలి, నా ప్రాణం నాకు వద్దు. ప్రభుకి ఎదుట 2 క్వశ్చన్లు ఉంచబట్టి వచ్చింది, 2 ప్రశ్నలు. ఈ ప్రజలు కావాలా, నీ ప్రాణం కావాలా? ప్రశ్నలు పెట్టింది కూడా దేవుడే. ఎవరు కావాలి నీకు? తండ్రి ఈ ప్రజలు చాలు, నాకు నా ప్రాణం వద్దు. ఈ ప్రజలే నాకు కావాలి. అయితే ఈ ప్రజలు పాపంలో ఉంటారు, ఈ ప్రజలు పాపం చేస్తూ ఉంటారు, ఈ ప్రజలు తిరగబడేవారు, ఈ ప్రజలు కొట్లాటలాడేవారు, ఈ ప్రజలు గొడవలాడేవారు, ఈ ప్రజలు బూతులాడేవారు, ఈ ప్రజలు పాపం చేసేవారు, వీళ్ళు కావాలా? అవును ప్రభు, వాళ్ళే కావాలి. అయితే వారి కోసం ప్రాణం పెడతావా? పెడతా, ఐఎమ్ రెడీ. వెనక్కి తిరగకోకుండా, ఆలోచించుకోకుండా ప్రాణం పెట్టాడు ప్రభు. మనుషులు ఎలాంటి వారు ప్రభు తెలుసు, అయినా వారి కొరకు ప్రాణం పెట్టి యేసు ప్రభు ఒక ప్రాంతంలో స్వార్థ ప్రకటిస్తూ వస్తుంటే ఆ గ్రామంలో ఉండవాళ్ళు అంటారు కదా, మా గ్రామానికి నువ్వు రావద్దని చెప్పి ఆయన తిరిగి పంపించేస్తారంట. పంపించి వేసిన వారి కొరకు కూడా ప్రాణం పెట్టాడు ప్రభు. ఎంత గొప్పవాడు అంటారు. ప్రేమని దేవుని పెట్టారా? ఆ రోజుగా దేవుని వాక్యాన్ని చూసినట్టండి, ఆయన ఎందుకు సింహాసనం మీద నుంచి లేచి వచ్చాడంటే, మరో మాట కదా, ఎందుకు లేచి వచ్చాడు? తన ప్రాణమును పెట్టడానికి. మనం ఎలాంటి వారిని? ఆ ప్రాణం మన పట్ల పెట్టించుకోవడానికి మనం యోగ్యులమేనా? మనం యోగ్యులమేనా? కాదు. అయినప్పటికీ దేవుడు యోగ్యులం కాకపోయినా మనల్ని దేవుడు అడుగుతూ వచ్చాడు, నీ ప్రాణం కావాలా? వారు కావాలంటే వారికి కావాలి. అయితే వారు పాపలు ఉంటారు, అయినా వారికి కావాలి అని చెప్పి మనం కావాలని ప్రభు ఇష్టపడి మన కొరకై తన ప్రాణం పెట్టిన వాడు. ఇష్టపడినటువంటి ప్రభుని ఆరాధించారు. ఇష్టపడి తను మన కొరకే ప్రాణం పెట్టాడు. ఎందుకు? మన ప్రాణం రక్షించడానికి. తాను ప్రాణం పెట్టి మన ప్రాణాన్ని రక్షించడం కొరకు తన ప్రాణం పెట్టిన వాడు ఉన్నాడు. అట్లాంటి ప్రభుని ఈ లోపల ఎవరు కూడా నీ కోసం ప్రాణం పెట్టరు. నీ పిల్లలు నీ కోసం ప్రాణం పెట్టరు, నీ భార్య నీ కోసం ప్రాణం పెట్టరు, నీ భర్త నీ కోసం ప్రాణం పెట్టరు, నీ తల్లిదండ్రులు నీ కోసం ప్రాణం పెట్టరు. ఒక్కొక్క దినం వచ్చింది గుర్తుపెట్టుకొని, నీ కోసం అంటూ నీకంటూ ఎవరు కూడా నీ కోసం ప్రాణం పెట్టరు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే నీ కోసం ప్రాణం పెట్టడానికి గుర్తెరుగు. లేకపోతే ఖచ్చితంగా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు నరకంలో కాలిపోతావు. నీ భార్య నిన్ను ప్రేమించిందన్న అబద్ధమే. ప్రేమ పూర్తిగా ఉండదు. ఏదో రోజు నీ కోపాడింది, ఇక కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా నా భార్య కోపాడలేదు అని అన్నారంటే ఖచ్చితంగా అబద్ధమే. ఏదో రోజు నీ భార్య కోపడే ఉండేది, కోపడకుండా ఉండదు, నువ్వు కప్పెట్టుకోవడానికి అబద్ధం ఆడుతున్నావు. లేదా ఏదో రోజు నా భర్త తిట్టలేదని ఏ సహోదరి చెప్పినా అది అబద్ధమే. ఏదో ఒక రోజు తిట్టే ఉంటాడు, దాన్ని కప్పెట్టుకోవడానికి నా భర్త మంచోడే, నువ్వు నిజం చెప్పాలి, నువ్వు నిజం చెప్పకుండా దాచిపెడుతున్నావు, అబద్ధమే. కానీ యేసు ప్రభు ప్రేమించి ప్రాణం పెట్టాడు. అబద్ధం ఆడటం, అబద్ధం ఆడటానికి ఆయన నరమాత్రుడు కాడు. ఈ లోకంలో ఉన్న ప్రేమ శాశ్వతమైనది కాదు, అది మాట. దేవుని ప్రేమ గొప్పది. ఆయన ప్రేమించాడు కాబట్టి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆ ప్రేమను కలిగి ఉంటూ, ఒకవేళ ఆ ప్రేమను కలిగి ఉండకపోతే, ఆ ప్రేమను పొందకపోతే, నీ కుమారుడు ఆ ప్రేమను పొందాడేమో, నీ కుమార్తె ఆ ప్రేమను పొందిందేమో, లేదా నీ భర్త ఆ ప్రేమను పొందాడు, నీ భార్య ఆ ప్రేమను పొందిందేమో, నీ కోడలు ఆ ప్రేమను పొందిందేమో, నీ అల్లుడు ఆ ప్రేమను పొందారేమో, నీ మనవరాలు ఆ ప్రేమను పొందారు. నువ్వు పొందలేని స్థితిలో ఉండలేవు. ఈ దినమైన ఆ ప్రేమను పొంది, లేకపోతే నరకానికి వెళ్తావు. నువ్వు నరకానికి వెళ్ళి నరకంలో కాలిపోతే వాళ్ళకి ఇష్టం ఉండదు, నువ్వు పరలోకంలో ఉండాలనేది వారి ఇష్టం. చూడండి, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నా భార్య నరకంలో ఉండాలని నేను ఇష్టపడతాను, కాలిపోవాలని. కాలిపోతే కాలిపోవాలి, భలే కాలిపోతుంది, నేను చూస్తూ ఉండాలని అంటే చూస్తూ ఉంటాను. బాగా కాల్చుకోమని అంటాను. ఏమంటావు? కాలిపోవటం ఇష్టం ఉంటుంది. ఏం చేస్తావు? ఆమెను ఎట్టగొట్ట కాపాడాలని ఇష్టపడతాను. ఏ కుటుంబంలో కూడా కాలిపోవాలని ఎవరు ఇష్టపడరు. నీ కుటుంబంలో ఉండేవాళ్ళు కూడా నువ్వు కాలిపోవాలని ఇష్టపడతా. అందుకే నీకు రక్షణ ఇవ్వాలని, నువ్వు రక్షణ పొందాలని కోరిక.
ప్రభు కోరిక అదే. ప్రభు ఎందుకు ప్రేమించాడంటే, ఎందుకు ప్రాణం పెట్టాడంటే, నువ్వు నరకంలో కాలిపోకుండా పరలోకం ఉంటాను. నువ్వేం చేయాలంటే, ప్రభు నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు, నేను కూడా నీ పెట్టుకోవాలని ఇష్టపడుతున్నా. ఒక్క మాట అడిగితే నీ పాపాలు ప్రభు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు ఎలాంటి వాడు, భూమి మీద ఎవరు కూడా పాపాలు క్షమించలేకపోయారు. యేసు ప్రభు ఒక్కడే పాపాలు క్షమించాడు. వాడు అదే పాపాలు దేవుడిని క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. జీవితం మార్చుకునే చాలు. యేసు ప్రభు నీ పాపాలు క్షమించడం కొరకు తనతో తన ప్రాణాన్ని తానే పెట్టి వాడుకుంటాడు. ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టడు. యేసు ప్రభు ప్రేమించి నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఇంత గొప్ప ప్రేమను కాదనుకుని వదిలిపెట్టి వెళ్ళిపోతే గుర్తుంచుకుని నరకానికి వెళ్ళిపోతాం. బైబిల్ సెలవిస్తున్న 6వ మాట ఏంటంటే, ప్రేమించి ప్రాణం పెట్టాడు. ప్రభు సింహాసనం మీద లేచి వచ్చి ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. 7వదిగా ప్రభు ఏం చేశాడు చూద్దామండి. 7వ మాట చూసినట్టయితే లోకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం అక్కడే రాయబడుతుంది. లోకాసు వార్త చాలు. కాబట్టి చివరికి ఇక్కడ మనం చూస్తున్న మాటను చూసినట్లయితే, నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. 7వదిగా యేసు ప్రభు సింహాసనం మీద కూర్చున్నవాడు. ఎందుకు ఆ సింహాసనం మీద ఆసీనుడైన ప్రభు లేచి భూమి మీదకి వచ్చాడంటే, 7వ మాట మనల్ని పరలోకంలో చేర్చడానికి కొరకు. ఎందుకని లేచి వచ్చాడు? మనల్ని పరలోకంలో చేర్చడం కొరకు. అంటే మనం పరలోకానికి వెళ్ళడానికి యోగ్యం కాము. పరలోకమనే దేవుడి సన్నిధి రావడం కూడా యోగ్యం కాదు. పరలోకానికి వెళ్ళడానికి యోగ్యం కావడానికి ఒక సూచన చెప్పి నేను ముగించి వస్తున్నాను, ఎందుకంటే సమయం చాలా అయిపోయింది. పూర్వదినాల్లో ప్రత్యక్ష గుడారం ఉంది. ప్రత్యక్ష గుడారంలో మనకి అందరూ వచ్చి వెళ్ళిపోతూ ఉంటారా? పెళ్లికి వచ్చినట్టు అందరూ వచ్చి వెళ్ళిపోతున్నారా? ఏమైంది? గుడారంకి ఎక్కడ ఉన్నారు అందరూ? బలులు అర్పించడానికి కానీ, సమర్పణ అర్పించడానికి కానీ, సమాధాన బలు ఏ బలు అర్పించడానికైనా ఎక్కడ ఉన్నారు వాళ్ళందరూ? మందిరంలోకి వెళ్ళిపోయారా? మనగలా ఇంట్లో మందిరంలో కూర్చున్నారా? ఇంకెక్కడ కూర్చున్నారు? వెళ్ళిపోట్టకుండారు. మందిరం లోపల రావడానికి అర్హత లేదు. ఎక్కడ ఉన్నారు? వెళ్ళిపోట. అంటే పరలోకానికి వెలుపట ఉండాలి మనుషులు. పరలోకానికి రావడానికి యోగ్యులు కాదు. పరలోకానికి రావడానికి యోగ్యులు కానటువంటి ప్రజల్ని మరలా యేసు ప్రభు వచ్చి శిలువ కార్యం ద్వారా, ఆయన మరణించడం ద్వారా పరలోకానికి వెలుపట మనల్ని తిరిగి పరలోకంలో చేస్తున్నవాడు అనమాట. ఆయన ఎందుకు సింహాసనాశ్రయుడైన ప్రభు సింహాసనం మీద నుంచి కూర్చున్నవాడు లేచి భూమి మీదకి వచ్చాడంటే, పరలోకంలో మనల్ని చేర్చడానికి. ఒకప్పుడు మనం పరలోకం బయట ఉన్నవారు, పరలోకానికి వెలుపట ఉన్నవారు, పరలోకానికి అంటే యోగ్యం కానటువంటి వారిని. అలాంటి వారిమైన మనల్ని పరలోకంలో కూర్చోబెట్టడానికి, ఆయన ఉన్న స్థలంలో మనల్ని కూర్చోబెట్టడానికి, ఆయన ఉన్న ప్రదేశం మనం కూడా ఉండటానికి ప్రభు ఇష్టపడి పరలోకానికి వెలుపట్టుండి నిస్సహాయ స్థితిలో భిక్షగాళ్ళు ఏం చేస్తారు? చిన్న చిన్న పిల్లలు చూడండి, అడుక్కునేటటువంటి పిల్లలు ఏం చేస్తారంటే పెట్టి ఎదురు చూస్తారు. జాలి వాళ్ళని చూస్తుంటే మనకి ఏమనిపించింది? జాలి అనిపించిందా? కొట్టాలనిపించిందా? కొంతమంది మీలాంటి వాళ్ళు ఉండలేదు, కొట్టేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమనిపించింది? జాలి అనిపించింది. వారి మొహాలు చూస్తే, వారి అలా ప్రాక్టీస్ అయి ఉన్నారేమో తెలియదు కానీ వారి యొక్క పేసును చూస్తే ఏమనిపించింది అంటే, అయ్యో వీడికి ఏదో ఒకటి పెడితే బాగుంటుంది, ఏదో భోజనం ఏదో ప్రోపయిస్తే బాగుంటుంది అనిపించింది. అంటే జాలి కలిగింది. మనము కూడా నిస్సహాయ స్థితిలో పరలోకం వైపు చూస్తున్నప్పుడు, ఆ పరలోకాన్ని చూస్తూ పరలోకాన్ని వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు, ఆ ప్రేమ కలిగి దేవుడు మన మీద జాలి కలిగి, ఎందుకలా దీనస్థితిలో చూస్తావు? ఎందుకలా నిస్సహాయ స్థితిలో ఉంటావు? ఎందుకలా దౌర్భాగ్యమైన స్థితిలో నా వైపు కళ్ళెత్తి చూస్తావు? ఎందుకలా నిస్సహాయ స్థితిలో ఉంటావు? వద్దు, నువ్వు అలా భిక్ష ఎత్తుకునేవాడిలాగా నా వైపు చూడద్దు. రాధా కుమార్ అని చెప్పి అడుక్కుంటున్న మనల్ని ఆయన రాజ్యంలోకి తీసుకెళ్ళేవాడు. భిక్ష ఎత్తుకుంటూ పరలోకానికి వెళ్ళలేక దాన్ని చూస్తూనే ఆగిపోతున్న మనల్ని యేసు ప్రభు చూసి, అయ్యా అది వాళ్ళ చూస్తాం కాదు. కుమారుడు నువ్వు ఎందుకలా బయట ఉండవు? కుమారుడు నువ్వు ఎందుకలా వెలుపడి ఉండవు? కుమార్తె ఎందుకు ఉండవు? రా, నేను ఉండవు నీకు తోడుగా. నువ్వు అడుక్కోవసలా, నువ్వు భిక్ష ఎత్తుకోవసలా, నేను నీకు తోడుగా ఉండాలి. ఇదంతా నీదే, నువ్వెందుకు అడుక్కోవడం? ఇదంతా నీదే, నాకు కలిగిందంతా నీదే. కాబట్టి నీది నువ్వు స్వతంత్రించుకో అని చెప్పి ప్రేమ కలిగిన దేవుడు పరలోకానికి వెళ్ళిపోతున్నా నిస్సహాయ స్థితిలో, ఎలా దిక్కు చూస్తున్న స్థితిలో, ఎవరైనా సహాయం చేస్తారో ఆ పరలోకానికి ఎలా వెళ్ళాలని ఎదురు చూస్తున్న మనల్ని యేసు ప్రభు జ్ఞాపకం చేసుకుని మన పైన జాలి కలిగి మనల్ని కౌగిలించుకొని పరలోకాన్ని తీసుకొచ్చిన వాడు. దేవుని మందిరానికి వెలుపుట నిస్సహాయ స్థితిలో, దేవుని మందిరానికి వెళ్తున్న ప్రజలను చూస్తే ఎలా నిస్సహాయ స్థితిలో ఉన్న మనల్ని ప్రేమించి కౌగిలించుకుని దేవుని మందిరాన్ని తీసుకొచ్చి, అదే నిస్సహాయస్థితిలో ఉన్న నిన్ను నీ పాపాలు క్షమించి, ఆ నిస్సహాయస్థితిలో ఉన్న నీలో ఉన్న నిస్సహాయస్థితిని తీసివేసి సంతోషాన్ని ఆనందించి దేవుని ఆరాధించేబడిగా దేవుని మందిరం వెలుపుకుంటా నిన్ను దేవుని మందిరంలోకి నడిపించి ఆరాధించేబడిగా దేవుడు సిద్ధపరిచినందుకు ఆరాధన చేద్దాం. 7వదిగా సింహాసనాసీనుడు ఏంటో ఎందుకు లేచి వచ్చాడండి?
ఆ కూర్చున్నవాడు ఎందుకు తిరిగి లేచి వచ్చాడంటే దేవుని మందిరం వెలుగుతున్నాడు. మనం సింహాసనాసీనుడే ప్రభుని ఇట్లా నిస్సహాయ స్థితిలో చూస్తున్నా మనల్ని. అయ్యా నువ్వు వాడు చూస్తే చాలా కుదరదని చెప్పి సింహాసనం మీద కూర్చున్నవాడు లెగిచి ఆ సింహాసనం మీద ఉంటే చూస్తున్నాడు. ఆ చూస్తున్నవాడు సింహాసనం మీద కూర్చున్నవాడు లేచి బయటకు వచ్చి మందిరం పరలోకం బయటకు వచ్చి బయట ఉంటే మనల్ని కౌగిలించుకుని తిరిగి మరలా పరలోకాన్ని తీసుకెళ్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అయినా, ఎంత గొప్ప దేవుడు కదా. అర్థమైంది వాక్యము. పరలోకం బయట మనం ఉండి చూస్తుంటే ఆ సింహాసనం మీద ప్రభు కూర్చుని ఏం చేశాడు? ఎవరస్తులు ముందుకు రండాక చిన్నపిల్లల ముందుకు వచ్చాడు. సింహాసనం మీద కూర్చుని ప్రభు ఏం చేశాడండి? ఆ సింహాసనం మీద మనం ఆయన కూర్చున్నప్పుడు ఇలా నిస్సహాయ స్థితిలో మనం చూస్తుంటే ఆ ప్రభు ఓర్చుకోలేక అరే నువ్వు ఎందుకు బయట ఉండవు? మన పిల్లలు ఎవరైనా అడుక్కుంటుంటే మనకి ఎక్కడుంది? మన పిల్లలు ఎవరైనా వెళ్ళి భిక్ష వెతుకుంటే అమ్మా ప్రభు అమ్మా ప్రభు అని అనుకోండి మనకి అంటే అనిపించింది. కళ్ళల్లో నుంచి ఏడుపు ఆగదక, కన్నీరు ఆగవు. కళ్ళల్లో నుంచి నీరంతా కూడా బయటికి వెదజల్లుతూ వస్తాయి. ప్రేమ కూడా యేసు ప్రభు కూడా తన ప్రేమను ప్రేమించి ఎందుకు మీరు పరలోకం బయట ఉంటారని ఆ కుర్చీలో సింహాసనం మీద కూర్చున్నవాడు లేచి బయటకు వచ్చి ఆ బయట ఉన్న మనల్ని ప్రేమించి అయ్యా రండి మీరు బయట వద్దు, మీరు బయట ఉంటే నరకానికి వెళ్ళిపోతారు, శత్రువు వచ్చి మిమ్మల్ని మోసగించింది, శత్రువు వచ్చి మిమ్మల్ని నరకానికి తీసుకెళ్ళింది, మీరు ఈ పరలోకంలో ఉన్నారు నరకంలో కాలిపోతారు, వద్దు పరలోకమే మీకు కావాలని చెప్పి ఆ ప్రేమ గల దేవుడు వచ్చి నరకానికి వెళ్ళిపోతున్న మనల్ని పరలోకం వైపు కన్నులు పెట్టుకున్న మనల్ని తిరిగి ఆయన వచ్చి ఆ పరలోకంలో చేరుస్తున్నాడు. నువ్వు వద్దు నరకానికి వెళ్ళొద్దు రా అని చెప్పి పరలోకంలో తీసుకొచ్చిన వాడు ఉన్నాడు. ఆ పరలోకపు గవినే ఎల్ షద్దాయి మందిరము. ఆ పరలోకపు గవినే ఈ ఎల్ షద్దాయి. ఈ ఎల్ షద్దాయికి వెలుపడి నిస్సహాయ స్థితిలో ఉన్న నిన్ను ఒకరికప్పుడు దేవుడి మీద రాలేక నిస్సహాయ స్థితిలో పాపం చేత సాగుతానికి సమీపంలో నిన్ను యేసు ప్రభు జ్ఞాపకం చేసుకుని ఈ ఎల్ షద్దాయికి ప్రభు నడిపించినందుకు, ఈ పరలోకం ఎల్ షద్దాయికి ప్రభు నడిపించినందుకు ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రభా ఎంత గొప్ప దేవుడివి. సింహాసనం మీద ఉండి నన్ను చూసి నిస్సహాయ స్థితిలో దీనస్థితిలో నన్ను చూసి నన్ను పరలోకాన్ని తీసుకురావడం కోసం సింహాసనం మీద ఆసనుడే కూర్చున్న నీవు లేచి ఆ సింహాసనం మీద నుండి లేచి వచ్చి నా చెయ్యి పట్టుకుని నన్ను కౌగిలించుకుని తిరిగి నువ్వు కూర్చున్న స్థలం దగ్గర తీసుకెళ్ళేవే ఎంత గొప్ప దేవుడు ప్రభు అని ప్రభుని ఆరాధించేద్దాం. ఎవరికైనా ఈ కాన్సెప్ట్ అర్థమైందా? అర్థం కాదు. సరే అర్థమైందంటే తొందరగా ఇచ్చేస్తాను. కాబట్టి మనం నిస్సహాయ స్థితిలో ఉండం. అక్కడ కూర్చుని చూసిన దేవుడు లేచి వచ్చి ఆ నిస్సహాయ స్థితిలో ఉన్న మన పరలోకాన్ని చేర్చాడు. అలాంటి ప్రభుని మనం ఆరాధించేద్దాం. అలాంటి ప్రభుని మనం ఆరాధించలేకపోతున్నామండి. అలాంటి ప్రభుని మనం కనపరచలేకపోతున్నామండి. కేవలం మన దురుద్దేశం, ఇంకా చెప్పాలంటే మన దరిద్రం అని చెప్పుకోవచ్చు. ప్రేమ నిధులు పెట్టారా ఎంత గొప్ప దేవుడు. సింహాసనం మీద ఆసీనుడై కూర్చున్నవాడు ఎందుకు భూమి మీద లేచి వచ్చాడు? 7 విషయాలు చెప్పండి. మొదటి మాట, ఎందుకు కూర్చున్నవాడు లేచి వచ్చాడు? శాశ్వతమైన ప్రేమను కనపరచడానికి. రెండోదిగా స్వస్థపరచడానికి. ఇప్పుడు వచ్చింది కాన్సెప్ట్. అనుకున్న వాళ్ళు చెప్పండి సిస్టర్స్. మూడోది ఎందుకు ఆయన కూర్చున్నవాడు లేచి వచ్చాడు? చెప్పాలి మీరే. అక్క ఎందుకు లేచి వచ్చాడు? ఇది ఇందుకోసం ఇంత ముందు నుంచి నేను గమనిస్తున్న నుంచి మిమ్మల్ని అడగడానికి పాయింట్ గుర్తుపెట్టుకున్నాను. ఎందుకు లేచి వచ్చాడు? దెయ్యాలు వెళ్ళగొట్టడానికి. ఇప్పుడు ఉన్నట్టుండి. నాలుగోదిగా ఎందుకు లేచి వచ్చాడు? సింహాసనం మీద నుంచి పాపాలు క్షమించడానికి. ఇక మీరు ఆగండి. ఐదోదిగా ఎందుకు లేచి వచ్చాడు? చనిపోయిన వారిని బ్రతికించడానికి. ఆరోదిగా ప్రాణం పెట్టండి. ఏడోదిగా అందరూ చెప్పండి ఎందుకు వచ్చాడు? అక్క నేను చెబుతాను అన్నట్టుగా చేతి చెబుతుంది. ఎందుకు? పరలోక రాజ్యానికి. కానీ ఆ సింహాసనం మీద కూర్చుని చూసాడు. మనం పరలోకానికి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి ఇక ఆయన దిగొచ్చి రాని పరలోకాన్ని తీసుకెళ్తాను. కూర్చున్నవాడు లేచి వచ్చి మనం తీసుకెళ్ళాడు పరలోకాన్ని. అలాంటి ప్రభు సింహాసనాసీనుడు అయిన వాడు ఎందుకు లేచి వచ్చాడంటే 7 విషయాలు. ఆ 7 విషయాలు మనం తలపోసుకుంటూ సంతోషంగా ప్రభుని ఆరాధించేద్దాం. ఆరాధన ప్రవేశిద్దాం. ఒకరి తర్వాత ఒకరి ప్రభుని ఆరాధించే మునుపు మనం నిలబడి ఒక పల్ల పడుకుందాం. ఆ సమయంలో సిస్టర్స్ కొద్దిగా ముందుకు రండి. చిన్నపిల్లలు మాత్రమే, అందరూ కాదు, చిన్నపిల్లలు మాత్రమే సండే స్కూల్కి